గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మహమ్మదీయుల్లో సాంఘిక సంస్కరణ ఉద్యమాల గురించి లాస్ట్ క్లాస్లో ఒక కాన్సెప్ట్ చెప్తున్నాం. మరొకటి మనం చెప్పాలంటూ దియోబంద్ ఉద్యమం. దియోబంద్ ఉద్యమం. సో ఒకసారి మనకి పోటీ పరీక్షలో అండి ఖచ్చితంగా ప్రశ్న టచ్ చేసే కాన్సెప్ట్ ఇవన్నీ చిన్నగా ఉంటుంది కాన్సెప్ట్, ఒక మహా అంటే ఒక 5-6 లైన్లు, కానీ బిట్స్ బాగా ఎవరి కాన్సెప్ట్లో మనకు రిఫ్లెక్ట్ అవుతూ ఉంటున్నాను. ఇది లాజిక్, ఇది పోటీ పరీక్షలో మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. దియోబంద్ ఉద్యమం ఎవరు స్థాపించారు, ఎక్కడ స్థాపించారు, దీని ప్రధాన ఉద్దేశం ఏంటి, ఇది మనకు కీలకమైన విషయం. ఈ పోటీ పరీక్ష దృష్టిలో ఎవరు స్థాపించారు, ఎక్కడ స్థాపించారు, ప్రధాన ఉద్దేశం ఏంటి. ఇది 1861లో ఉత్తరప్రదేశ్లోని అర్హరన్ పూర్, బాగా గుర్తుపెట్టుకోవాలండి, అర్హరన్ పూర్ జిల్లాలో దియోబంద్ అనే ప్రాంతంలో ఈ ఉద్యమం స్టార్ట్ అయింది. చూడండి, దియోబంద్ అనే ప్రాంతంలో ఈ ఉద్యమం స్టార్ట్ అయింది. ఈ ఉద్యమ స్థాపకుడికి ప్రధాన కారణం అంటే మౌలానా, ఇతను అడిగారండి, మౌలానా హుస్సేన్ అహ్మద్. ఇస్లాం పేర్లు బాగా గుర్తుపెట్టుకోవాలి, మనకు బిట్లు బాగా టచ్ అవుతుంటాయి, రిఫ్లెక్ట్ అవుతుంటాయి. మౌలానా హుస్సేన్ అహ్మద్ అనే వ్యక్తితో పాటు కొంతమంది కలిసి దార్ ఉల్ ఉలూమ్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, దార్ ఉల్ ఉలూమ్ అనే ఒక విద్యా సంస్థను ఏర్పాటు చేశారు. లాస్ట్ చూడండి, ఈ బిట్స్ ఇట్లా వేస్తుంటారు మన పాఠ్య పరీక్షలో. ఎప్పుడు కానీ ఈ కాన్సెప్ట్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రశ్న ఎప్పుడు కానీ డైరెక్ట్గా రాదండి. ఇప్పుడు ఆ కాన్సెప్ట్ ఎందుకు, దాని ఉద్దేశం ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకు మా హిందూ మతంలో జరిగింది బ్రహ్మ సమాజం ప్రధాన ఉద్దేశం ఏంటి, ఇట్లా అడుగుతారు. కానీ బ్రహ్మ స్థాపకుడు ఏ సంవత్సరం, అవన్నీ వెళ్ళిపోయినాయి, ఆ ట్రెండ్ రాదంట, అవన్నీ వెళ్ళిపోయాయి. ఎందుకోసం స్థాపించారు బ్రహ్మ సమాజం, దాని ఉద్దేశం ఏంటి, ఇట్లా అడుగుతూ ఉంటారు. సో అందులో మనకి దేవబంధు ఉద్యమంలో కూడా దారుల్ ఉలూమ్ అనే ఒక విద్యా సంస్థని మౌలానా హుస్సేన్ అహ్మద్ మరియు కొంతమంది కలిపి స్థాపించారు. దేనికోసం స్థాపించారు అని అంటే, దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే బ్రిటిష్ పరిపాలన నిషేధించాలి. ఇది మెయిన్ కాన్సెప్ట్, బాగా గుర్తుపెట్టుకోవాలి. బ్రిటిష్ పరిపాలనను నిషేధించాలి. అలాగే జాతీయ కాంగ్రెస్ కు సపోర్ట్ చేయండి, ఐఎన్సి. నేను షార్ట్ కట్ లో పెడతానండి, ఐఎన్సి జాతీయ కాంగ్రెస్ కి మనం సపోర్ట్ చేయాలి. ఎవరు అన్నారు, మనం అంటే ఎవరు, దియోబంద్ ఉద్యమం కాదు, జాతీయ కాంగ్రెస్ సపోర్ట్ చేయాలి. అలాగే ఖురాన్ లో ఉండే ప్రతి అంశాలను ముస్లిమ్స్ అనుసరించాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి, ముస్లిమ్స్ అనుసరించాలి ఖురాన్ లో ఉండే ప్రతి అంశాలు. అన్నిటికంటే విలువైంది ఈ ఉద్యమం యొక్క ప్రధాన ఉద్యమం ఏంటంటే హిందూ ముస్లిం ఐక్యత గురించి చెప్పిన మొట్టమొదటి ఉద్యమం అండి. హిందూ ముస్లిం ఐక్యత గురించి చెప్పిన మొట్టమొదటి ఉద్యమం. ఈ బిట్స్ వేస్తుంటారండి ఇట్లాంటివి. ఈ క్రింది వాటిలో కానిదేది దియోబంద్ ఉద్యమానికి సంబంధించి, అయినదేది, తప్పైనదేది, సరైనదేది అని చెప్తుంటారు. హిందూ ముస్లిం ఐక్యత గురించి చెప్పిన మొట్టమొదటి ఉద్యమం అండి దియోబంద్ ఉద్యమం. అందుకోసం వీళ్ళు ఏం చేస్తారంటే విదేశాలతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు. ఎక్కడెక్కడ, టర్కీ, జర్మనీ, ఆఫ్ఘనిస్తాన్ ఈ ప్రాంతాలతో విదేశాలకు వెళ్ళి హిందూ ముస్లిమ్స్ ఇద్దరిని, ముస్లిమ్స్ అందరూ రమ్మని చెప్పి మనం బ్రిటిష్ వాళ్ళు పాతేయాలని కాన్సెప్ట్ చేశారు. దీనికోసం కొన్ని లేఖలు రాశారు. ఆ లేఖలు ఏమంటారంటే సిల్క్ లేఖలు అంటారు. ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. సిల్క్ లేఖలు మనకి ఏపీ సెట్ కానీ యూజీసీ నెట్ కానీ ఎగ్జామ్ రాసినప్పుడు ఇట్లాంటి బిట్లే ఎక్కువగా రిఫ్లెక్ట్ అయ్యాయి. మీరు కావాల్సిన ఒకసారి క్వశ్చన్ పేపర్ చూడండి. సిల్క్ లేఖలు అంటే సిల్క్ లేఖలు అంటే సిల్క్ బట్టల మీద లేఖలు రాశారు, అందుకని దీనికి సిల్క్ లేఖలు అంటారు. ఈ సిల్క్ లేఖల్ని ప్రధానంగా స్థాపించిన వ్యక్తి ఎవరు ఈ ఉద్యమాన్ని అంటే ఒబైదుల్లా సింధీ. వెరీ ఇంపార్టెంట్ అండి, ఒబైదుల్లా సింధీ అన్న వ్యక్తి సిల్క్ లేఖలు ఉద్యమాన్ని స్థాపించారు. మనం ఈ కాన్సెప్ట్ ని బాగా గుర్తుపెట్టుకోవాలి. మనకి ఎక్కడైనా మ్యాచింగ్ చేసుకుంటారు. ఇప్పుడు నేను క్లాస్ చెప్పుకున్నాం, వహాబీ ఉద్యమం, వహాబీ ఉద్యమ స్థాపకుడు ఎవరు, సిల్క్ లేఖ ఉద్యమ స్థాపకుడు ఎవరు, దియోబంద్ ఉద్యమ స్థాపకుడు ఎవరు, వరుసగా ఈ పక్క ఇచ్చేసి జతపరచమని వేస్తాడు. అప్పుడు మనం కన్ఫ్యూజ్ కాకూడదు. అప్పుడు అట్లనే ఆ జతపరచల ప్రశ్నలు వస్తే
కష్టంగా వెళ్తుందండి, మార్పు వెళ్ళిపోతుందండి. కానీ ఒక 2-3 తెలుసుకున్నామంటే డెఫినెట్ మార్పు అనమాట. సో అలాంటి సిల్క్ లేఖల ఉద్యమం ఒబైదుల్లా సింధియా కాదు, టర్నాలు బాగా పెట్టుకోవాలండి. ఒబైదుల్లా సింధియా ప్రధాన ఉద్దేశం ఏంటంటే సిల్క్ బట్టల మీద లేఖలు రాశారు, అందుకనే దీనికి సిల్క్ లేఖల ఉద్యమం అనేసి అన్నారు. ఇది దియోబంద్ ఉద్యమంలో మనకు పుట్టుకొచ్చిందన్నమాట. సో ఇది ఒకటి మనకి ప్రధానంగా మహమ్మదీయులు జరిగిన సాంఘిక సంస్కృతి ఉద్యమంలో ఒక కాన్సెప్ట్. నెక్స్ట్ క్లాస్లో మరొక టాపిక్ ఉందండి, ఆ టాపిక్ కలుస్తాను. థ్యాంక్ యూ.